నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు నేను ఉల్లిపొరక ఎగ్స్ కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను. ఉల్లిపొరక అంటే స్ప్రింగ్ ఆనియన్. చూడండి, దానికి కావాల్సింది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని, ఒక చిన్న 2 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 3, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, కొన్ని జీలకర్ర ఆవాలు, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసేయండి. జీలకర్ర ఆవాలు వేడి అయినాక ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాల ఆనియన్స్, అప్పటి వరకు బాగా వేగనియాల. ఇప్పుడు చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసాను. బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులో పసుపు వేసేయండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి, వేసి బాగా కలపండి. మొత్తం బాగా అంటే కొంచెం పచ్చి వాసన పోవాలండి. అంత పచ్చి వాసన పోయే వరకు కలిపేస్తే టేస్ట్ వస్తుంది. కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు ఇది వేసేయండి, ఉల్లిపొరక వేసేయండి. ఇట్లా బాగా కలిపినాక కొంచెం సాల్ట్ ఉంది కదండి, సాల్ట్ వేసేయండి. మొత్తం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టండి. తీసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి, మొత్తం ఇలా దగ్గరగా అయిపోయింది. కొంచెం కూడా వాటర్ వేయలేము, మొత్తం ఇట్లా ఫ్రై అయిపోవాలి దగ్గర. ఇట్లా టమాటా వేసేయండి. టమాటా వేసేసి కలిపేయండి. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. మళ్ళీ దగ్గరికి అయిపోతుంది, సిమ్లో అయిపోతుంది. ఇందులో కారం వేసేయండి. కారము మీకు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. నేను 1 స్పూన్ వేసిన, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కదా. ఒక లెక్క తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో. చూడండి, ఇలా దగ్గరికి అయినాక ఎగ్ వేసేయండి. చూడండి, ఇట్లా 3 ఎగ్స్, నేను 3 ఎగ్స్ వేస్తున్నాను కదా, ఇట్లా కొట్టి వేసేసి మూత పెట్టేయండి, సిమ్లో పెట్టేసేయండి. చూద్దామండి, మూత తీసి. ఇదిగోండి, ఇలా అవుతుంది. దీన్ని కలపొద్దు. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా అని ఇట్లా రివర్స్ వేసేయండి. ఎగ్ ఇట్లా తీసి ఇట్లా అనాలి, రివర్స్ ఇట్లా మెల్లగా అట్లా తీసేసి ఇట్లా అనండి. చూడండి, రెడీ అయిపోయింది. వేడి వేడి ఉల్లిపొరక ఎగ్ని ఎప్పుడైనా కానీ మొత్తం కలపొద్దండి, అట్లా వేసి పెట్టేస్తే ఇట్లా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. అయిపోయిందండి ఉల్లిపొరక ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఎగ్. ఇది ఈజీ అండి, చూసారు కదా. చపాతీల్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ తినరు, ఇట్లా ఎగ్ వేసి చేసిస్తే బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.